వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లోని జాన్సన్ గ్రామర్ స్కూల్ పక్కన బాలాజీ రెసిడెన్సీ 2 అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఇదే విధంగా వినాయక చవితి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం విగ్రహం స్టేజీ అలంకరణకు సహకరించిన శ్రీహరి ధనలక్ష్మికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఓనర్స్, రెంటర్స్ అనే తారతమ్యం లేకుండా ప్రతిరోజు అందరూ వినాయకుడి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదం, ఈ సంవత్సరం భద్రాచలం లడ్డు ప్రసాదం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న प्रति ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు. चतुर्थी के 10 दिवसीय कार्यक्रम में हम लोगों ने बालाजी रेजिडेंसी 2 के समस्त निवासियों ने गणेश स्थापना की और अपने सारे कार्यक्रम हर रोज़ हम लोग यहाँ पर मनाते रहे सब लोग, और सब लोग बहुत ही खुशी के साथ, और तमाम जो भी पूजा से संबंधित कार्यक्रम है हम लोगों ने संपादित किया. बच्चों ने नृत्य किया, महिलाओं ने अपना तमाम कार्यक्रम किया, और बहुत सौहार्द के साथ और बहुत ही प्रसन्नता के साथ हम लोगों ने गणेश जी की स्थापना करके आज इनका विस्थापन जो है विसर्जन के लिए तैयारी किया हुआ है. और हम सब बहुत इस जो कार्यक्रम का बहुत आभार व्यक्त करते हैं, और आशा करते हैं कि आने वाले वर्षों में भी हम ऐसा करते रहेंगे. धन्यवाद. गणपति के इस नवरस जो कार्यक्रम है, हम लोग ने 7 दिन का कार्यक्रम यहाँ पर रखा था, और गणपति हर वर्ष जो है विग्रहदाता हमारे श्रीहरि सर है, जो 1 और 3 के जो हमारे सर है, वे विग्रहदाता. इस बार का जो मंडप आप देख रहे हैं, ये मंडप ने भी उन्होंने ही जो है इस मंडप को पूरा कार्यक्रम उन्होंने किया है, उन्होंने इसको बनवाया है, और वही जो है पूरी तरह से जो है हर साल विग्रह की जो है विग्रहदाता रहते हैं और ये पूरा कार्यक्रम वो संभालते हैं. हम हमारे बालाजी रेजिडेंसी 2 की तरफ से वस्तु ना हमें बालाजी रेजिडेंसी के 2 तरफ से हम हर साल ये कार्यक्रम बच्चों के साथ पूरे परिवार मिलकर हर रोज़ जो है शाम का भोजन हम सब लोग को खिलाते हैं, और शाम का भोजन का कार्यक्रम भी यहाँ पर होता है, और सब लोग बड़े मनोरंजन से, बड़े आत्मीयता से, बड़े प्रेम से, बड़े सद्भावना से, बड़े भक्ति से, बड़े प्रेम और उल्लास के साथ ये कार्यक्रम हम मनाते हैं. इसलिए हमको बहुत गर्व है. धन्यवाद. అందరికీ నమస్కారం. మేము బాలాజీ రెసిడెన్సీ 2 మన్సూరాబాద్ కామినేని హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి జాన్సన్ గ్రామర్ స్కూల్ దగ్గర నుండి మాట్లాడుతున్నాము. మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క అపార్ట్మెంట్ కట్టిన దగ్గర నుండి ఇప్పటికి 15 సంవత్సరాలు మేము ప్రతి సంవత్సరం కూడాను అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతాము. అందులో భాగంగానే మొన్న ఈ సంవత్సరము 2024 గాను పోయిన శనివారం రోజున వినాయక చవితి రోజున గణేషుని ఏర్పాటు చేసుకొని 7 రాత్రులుగా వ్రతాన్ని దీక్షగా తీసుకొని ఈరోజు 8వ రోజు రాత్రికి నిమజ్జనాన్ని చేస్తున్నాము. మరి ఈ యొక్క వేదవ్యాసుడి యొక్క మహాభారతాన్ని రచించడం కోసం పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క శ్రీ మహాగణపతి భూలోకానికి వచ్చి కదలకుండా 9 రోజులుగా కూర్చొని ఆ యొక్క మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే అర్థం చేసుకొని రాసినటువంటి దానికి ప్రతీకగా స్వామివారు కూర్చొని ఉండటం వల్ల ఆ శరీరం అంతా వేడెక్కిపోవడంతో ఆ వేడిని చల్లార్చడం కోసం ఆ వేదవ్యాసుడు ఆ యొక్క గణపతిని తీసుకొని పక్కనే ఉన్నటువంటి చెరువులోనికి తీసుకొని వెళ్ళి ఆయనకి అభ్యంగన స్నానం చేసి ఆయన వేడిని చల్లార్చాడంట. అందుకే అందులో భాగంగానే మనం కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు ఎన్ని రోజులుగా కూర్చోబెట్టి చేసినా చివరికి ఆయనకు శాంతి చేయించడం కోసం, అంటే ఆయన యొక్క వేడిని చల్లార్చడం కోసము ఆ యొక్క గంగామాత ఒడిలోకి వదిలేసి రావడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. కాబట్టి మేము మా అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అద్వితీయంగా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నాము. అండి బాలాజీ నగర్ మన్సూరాబాద్ జాన్సన్స్ గ్రామర్ స్కూల్ పక్కనే ఉంటుంది ఎల్బీ నగర్లో. మా అపార్ట్మెంట్లో 20 ఫ్యామిలీస్ ఉన్నాము. ఈ 20 ఫ్యామిలీస్లో శ్రీహరి గారి దంపతులు ఎవరైతే ఉన్నారో మన అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారండి. ఈసారి ఏంటంటే స్టేజ్ ఎలివేషన్సే కానివ్వండి, విగ్రహదాత కానివ్వండి, అన్నీ కూడా ఆయనే మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అద్భుతంగా జరిగిందండి. ఆటపాటలతోటి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అద్భుతంగా జరిగింది. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. 20 ప్లాట్స్ అందరూ కూడా కిందకు వచ్చి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నిమజ్జనానికి మేము తుర్కాంజలికి వెళ్తున్నాము. సో అందరం కలిసి అందరికీ ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్.